అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం అయ్యప్ప మాల ధరించువారు పాటించవలసిన నియమ నిబంధనల గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూతదయాపర రక్ష రక్ష మహాబాహో శాస్తే తుభ్యం నమో నమః. స్వామియే శరణమయ్యప్ప. మొదటగా అయ్యప్ప మాల ధరించువారు మీరు ఎప్పుడు ఎవరితో శబరియాత్ర చేయాలో నిర్ణయించాలి. శబరిగిరి వాసుని దర్శనార్థమై మాల ధరించువారు ముందుగా తల్లిదండ్రుల ఆశీస్సులు, పెళ్ళైన వారి భార్య అనుమతి అనేది పొందుట మంచిది. అయ్యప్ప స్వామి వారి మాల ధరించేవారు ముందుగా గురుస్వామి వద్దకు వెళ్ళి గురుతత్వాన్ని, నియమ నిబంధనలు తెలుసుకొని గురుస్వామి ద్వారా కానీ లేదా జన్మనిచ్చిన తల్లి ద్వారా కానీ దేవాలయ అర్చక స్వాముల ద్వారా కానీ మాల ధరించాలి. గురుస్వామి వారితో మాలధారణ చేయుట మంచిది. మొదటిసారి మాల ధరించువారు అంటే కన్యస్వాములు మాత్రం పెద్దపాదం నడిచి మకర జ్యోతిని దర్శించి శబరియాత్ర చేయుట మంచిది. మాలధారణైన అయ్యప్పలు దీక్షా సమయమునందు నుదుటిపై విభూది, గంధము, కుంకుమ అలంకరించుట, మాలలో ఉన్న చిన్ముద్ర లాకెట్కు కూడా విధిగా అలంకరించుట మంచిది. విభూది అనగా శివప్రీతి, గంధం అనగా విష్ణుప్రీతి, కుంకుమ అనగా శక్తి ప్రీతి. కాబట్టి మన మాలకి అలంకరించుట అనేది చాలా మంచిది. మాల ధరించిన ప్రతి అయ్యప్ప మండల దీక్షా కాలము అనగా 41 దినములు పూర్తి చేసిన పిదప తలపై ఇరుముడి ధరించి శబరియాత్ర చేయుట ఉత్తమము. మాల ధరించడానికి ముందు రోజు మధుమాంస భక్షమును చెయ్యరాదు. అంటే మనం 42వ రోజు ఇరుముడి అనేది కట్టుకోవాలి. కానీ ఒక మండల కాలం పూర్తి అయ్యేది 48 రోజులకి. మరి మండలము అనగా 3 పక్షాలు 3 దినములు, ఒక పక్షానికి 15 రోజులు అనేటివి ఉంటాయి. కాబట్టి 48 రోజులు పూర్తయిన తర్వాత 49వ రోజు కొంతమంది స్వాములు ఇరుముడిని కట్టుకుంటారు. కానీ అందరికీ అలవాటైనది 41 దినములు మండలకాలం అంటారు. 42వ రోజునైనా మనం ఇరుముడిని అనేది కట్టుకోవచ్చు. ఎంతటి వారైనను దీక్ష పూని మెట్లెక్కే వేళకు 41 దినములు దీక్ష చేసి ఉండాలన్నది ముఖ్యం. అంతేకాని అర్ధమండలము అంటే 21 రోజులు, పావు మండలము అంటే 11 రోజులు లేదా తిరిగి వచ్చిన పిదప వ్రతమును పూర్తి చేయడం నిష్ఫలము, ధన్యనం. కాలము వృధా అవుతుంది. దానివల్ల మనకి పాపాలు అనేది మూట కట్టుకున్నట్టు అవుతుంది. దీక్షా సమయములో మాల ధరించువారు శివప్రీతి అయిన రుద్రాక్షమాల కానీ, విష్ణుప్రీతి అయిన తులసిమాల లేదా చందనమాల ధరించుట మంచిది. దీని వలన హరిహరుల అనుగ్రహం, హరిహరాత్ముజిని అనుగ్రహం అనేది లభించును. ప్రతి అయ్యప్ప దీక్షా సమయంలో నలుపు, నీలం లేదా కాషాయ వస్త్రములనే ధరించాలి. కానీ శనిదేవుని ప్రీతి కొరకు నలుపు వస్త్రములు ధరించుటయే శ్రేయస్కరం. మాల ధరించిన స్వాములు నేలపైన నిద్రించాలి. పరుపులు, దిండ్లు వాడరాదు. పాదరక్షములు వాడరాదు. శూరకర్మములు, కేశఖండన, గోలు తీయుట చేయరాదు. ఒకవేళ దుప్పటి కప్పినా అది సన్నటి దుప్పటి అనేది ఉండొచ్చు. మాల ధరించిన స్వాములు మనస, వాచ, కర్మన త్రికరణ శుద్ధితో బ్రహ్మచర్య వ్రతమును పాటించి మధు, మాంస, ధూమపానము మరియు బయట లభించే తినుబండారములను విసర్జించవలయను. మాలధారి అయిన స్వాములు పగలు, సాయంత్రము 2 పూటల చన్నీటితో స్నానమాచరించాలి. పగలు భిక్ష, రాత్రి సాత్వికమైన అల్పాహారంను స్వీకరించుట శ్రేయస్కరము. ప్రతి అయ్యప్ప ప్రాతకాలమున నిద్రలేచి పూజాస్థలమును శుభ్రపరిచి బ్రహ్మముహూర్త కాలమున సర్వదేవతాస్తుతి మరియు అయ్యప్ప స్వామి వారికి పూజను విధిగా చేయవలెను. అలాగే సూర్యాస్తమమున కూడా అదే విధంగా పూజలు అనేది జరిపించాలి. చదువు రాని వారు విధిగా 108 మార్లు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణుఘోష చేస్తే సరిపోతుంది. మాలాధారైన స్వాములు నిరంతరం ఏకాంత వాసమున స్వామి నామమును జపిస్తూ ఉండాలి. స్వాములతో తప్ప ఇతరులతో ఎక్కువగా తిరుగుట వలన ఏకాగ్రత లోపించి దీక్ష నిబంధనలు కోల్పోవచ్చు. మాలధార అయిన అయ్యప్పలు దీక్షలో ఉండగా అశుభ కార్యములలో పాల్గొనరాదు. అలాగే అవసరం ఉంటే తప్ప దూర ప్రయాణాలు చేయరాదు.
అయ్యప్పలు భుజించే పదార్థములో ఉల్లి, వెల్లుల్లి, అల్లం మరియు మసాలా దినుసులు వాడరాదు. వీలైనంత వరకు ఉప్పు, కారము, వగరు తగ్గించుట మంచిది. దీక్షాబద్ధులైన అయ్యప్పలు గురునింద, పరనింద, ఇతరులతో వాదోపవాదములు చెయ్యరాదు. ప్రతి అయ్యప్ప స్వామి సమాజంలోని వ్యక్తులతో సంభాషించినప్పుడు గౌరవ మర్యాదలను పాటించాలి. అయ్యప్పలు నడిచే దారిలో మరో అయ్యప్ప ఎదురైనప్పుడు స్వామి శరణమని ఆత్మ నమస్కారం చెయ్యాలి. సమయానుకూలంగా పాద నమస్కారం కూడా చెయ్యవచ్చు. అయ్యప్పలు నిద్రించినప్పుడు పాద నమస్కారములు చేయనప్పుడు మెడలో ఉన్న మాల తాలూకా లాకెట్ నేలకు తాకకుండా జాగ్రత్త వహించాలి. అయ్యప్ప దీక్షలో ఉండగా రక్త సంబంధికులు, దగ్గరి బంధువులు, దాయాదులు ఎవరైనా పరమపదించినదో మాలను విసర్జించవలెను. అయ్యప్పలు నడిచే దారిలో శవం ఎదురైనప్పుడు లేక జనసందోహంలో తిరిగినప్పుడు రజస్వల అయినవారు, బహిష్టు అయినవారు ఎదురైనప్పుడు సన్నిధికి రాగానే ఆహార పానీయములు తీసుకోకుండా శిరస్నానము చేసి శరణుఘోష చెప్పవలెను. ప్రతి అయ్యప్పలు ఎవరైనా భిక్షకు, పూజకు మరియు భజనకు పిలిచినచో గురుస్వామి అనుమతి పొంది పాల్గొనవలెను. అంతేకాని నేను రాను అని వాళ్ళని నొప్పించినట్లు చెప్పరాదు. భక్తులు ఇరుముడిలో వేసే ధనరూపేణ, వస్తురూపేణ వచ్చిన కానుకలు శబరిమలై అయ్యప్ప స్వామి వారి హుండీలో వేయడం ద్వారా మాల ధరించిన అయ్యప్పలు ధర్మబద్ధులు కాగలరు. మాలధారి అయిన అయ్యప్పలు కుల, మత, జాతి, తన, పర, వర్ణ, వర్గ విభేదాలకు అతీతుడై ఉండాలి. తమ వృత్తి ధర్మాన్ని పాటించుకోవాలి. అంతేకాని దీక్షలో ఉన్నానని తమ పనులు మానుకోరాదు. అయ్యప్పల జీవితం సేవాభాగ్యంతో సాధు జీవనం గడపాలే కానీ అధికార హోదాలు, ధనబలము, అప్పులు చేయుట, ఆడిన మాట తప్పుట, ఆడంబరాలకు పోవుట, ఇతరులను నొప్పించుట చెయ్యరాదు. మాలధారి అయిన అయ్యప్పలు దీక్షలోను, పూజలలోను, భజనల్లోను, భిక్షలోను శరీరములపై అంగరవస్త్రం అంటే చొక్కా తీసి పాల్గొనట మంచిది. మాల ధరించిన అయ్యప్పలకు కుటుంబ సభ్యులు కూడా సహకరించుట వలన భగవంతుని సేవాభావంతో పాల్గొనే పుణ్యం కలుగుతుంది. గృహములోని సభ్యులందరూ మధువు, మాంసము, విందులు, వినోదాలకు దూరంగా ఉండి దీక్షలో ఉండే అయ్యప్పలకు సహకరించాలి. పడి పూజలు జరిగే ప్రాంగణము ఆర్భాటాల నిలయం కాకుండా శోభాయమానంగా అలంకరించి పూజలు, భజనలు నిర్దిష్టమైన సమయమున ప్రారంభించి నిర్ణీత సమయములో ముగించుట మంచిది. అయ్యప్ప స్వాములు శరీరంపై ఆభరణాలు ధరించి అందరి వైపు దృష్టి అనేది సారించరాదు. అయ్యప్ప స్వామి దీక్షలో, పూజలో ఉన్నా, భజనలో ఉన్నా కూడా వాళ్ళు నిశ్శబ్దం అనేది పాటిస్తూ దేవుడి స్తుతిలో ఉండిపోవాలి. దీక్షలో ఉండగా అయ్యప్పలు పురుషులకు అయితే స్వామి అని, స్త్రీలకు అయితే మాత అని, పిల్లలకు అయితే మణికంఠ అని సంబోధించాలి. అయ్యప్ప స్వామి వారు అంటే అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు పడి పూజ జరిపించిన రోజు ముందుగా తల్లిదండ్రులకి, జ్ఞానప్రదాత అయిన గురుస్వాములకి నమస్కరించి వారి ఆశీస్సులు పొంది పూజ ప్రారంభించవలెను. అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు పెద్దలు. కావున భిక్షలో కన్యస్వాములకు మరీ మరీ వడ్డించి బలవంతములు చేసి వినోదించడం మంచిది కాదు. స్వామివారికి నెయ్యాభిషేకం చేసి అభిషేక ప్రసాదంతో ఇంటికి తిరిగి వచ్చి సన్నిధానమును కదిపిన తర్వాతనే మాల విసర్జన మంత్రమును చెప్పుకొని గురుస్వామి ద్వారా గాని, కన్న తల్లితో గాని, దేవాలయముకు వెళ్ళి అర్చక స్వామితో గాని మాల విసర్జన చేసి దీక్ష ముగించాలి. ఓం శ్రీ ఇరుముడి ప్రియనే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ధర్మశాస్త్రావే శరణమయ్యప్ప. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.